వాళ్ళని అలా చూడడం నా వల్ల కాలేదు. నాకు మొదలైన ప్రశ్నకి ఇక సమాధానం అవసరం లేదేమో. క్లారా సంతోషం, చిరునవ్వే కాదు, బాధ, కోపాన్ని కూడా ఇస్తుంది. వాళ్ళ గురించి ఆలోచించకూడదని లైబ్రరీలో బుక్ చదువుతుంటే క్లారా నన్ను చూసి నా దగ్గరకు వచ్చింది. అలా కాసేపు సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేశాం. క్లారా నాకు ఇంత దగ్గర అవుతుందని అనుకోలేదు. కాల్స్, చాట్స్, టెంపుల్స్, అసలు ఇది నిజంగానే కలలా ఉంది. కానీ ఇదే నిజం. కల నిజమైంది, కానీ ఇది నిజంగానే కలలా ఉంది. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. క్లారాని కాఫీ షాప్కి రమ్మని చెప్పి నేను స్టార్ట్ అయ్యా. క్లారాని చూడగానే నాలో భయం మొదలైంది. తను నా ప్రేమని కాదంటే నేను తట్టుకుంటానో లేదో అని ఆలోచిస్తూనే తనకి నా ప్రేమ గురించి చెప్పేశా.